పిల్లవాళ్ళందరినీ ఆకట్టుకోవాలి అని చెప్పి ఎంత మీకు మొత్తం జీవించి కడుతుంది ఇంతకంటే బాధ్యత రైతులు మాట్లాడతారు. చట్టం తెచ్చినే వాళ్ళు ఢిల్లీలో మోటార్ వెహికల్ చట్టం తెచ్చినే వాళ్ళు నితిన్ గడ్కరీ గారి సారథ్యంలో ఢిల్లీలో పార్లమెంట్ లో చట్టం తెచ్చినే వాళ్ళు. ట్రాఫిక్ ఉల్లంఘన ఉండదు, రోడ్డు భద్రంగా కావాలి, ఆ చట్టం తెచ్చినే వాళ్ళు. ఇక్కడేమో ఈయన చాలా ఉంటాయి మొత్తం ఏమంటాం మరి ఎందుకో నీ గుజరాత్ లో కట్టలేవు, ఎందుకో నీ పక్కనేమో మధ్యప్రదేశ్ లో కట్టలేవు, కర్ణాటక ఎందుకు కట్టలేవు, ఇక్కడ మాత్రం ఎందుకు పిచ్చోళ్ళు ప్రజలు హైదరాబాద్ వాళ్ళు తెలుగులో అమాయకులు వాళ్ళకి ఎక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా చాలా చేస్తారు తెలుసు, రోజులో చూస్తారు కావాల్సినంత వినోదం వస్తారు వాళ్ళు. వాళ్ళ రోజులు చాలా మంచి మంచి రకాల కార్యక్రమాలు చూడగలరు. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ వాళ్ళకి తెలిసింది కదా ఒకటే, ఏం లేదు హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ డబ్బాలకి రాదు తప్ప ఏం హైదరాబాద్ ఏం చేసుకోవాలో చెప్పు. మేము చెప్తున్నాం SRDP చేసినట్టు, SRDP ఎట్లయితే చేసినామో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, రేపు SNDP చేస్తాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తాం, చెరువులు బాగా చేస్తాం, నాలాలు బాగా చేస్తాం, నీళ్లు రాకుండా చేస్తాం. మొన్న కోసం హైదరాబాద్ ఎలక్షన్ లో లోకల్ ఎలక్షన్ లో చాలా మందికి కాదు ఎలక్షన్ ఇది, లేదా ధర్నాల గురించి కాదు ఎలక్షన్, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కాదు ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో చెప్పండి హైదరాబాద్ మీరు 6 ఏళ్లలో ఏం చేసిండ్రు, ఎన్ని రూపాయలు తెచ్చిండ్రు, ఎక్కడ ఏం కట్టిండ్రు, రేపు ఏం చేస్తారు మీరు గెలిపిస్తే, ఎందుకు వేయాలి కోటు, దయచేసి అడగండి. తప్పకుండా అడగాలి, దమ్ముంటే చెప్పాలా. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, 1 లక్ష కోట్ల ప్యాకెట్ ప్రకటించండి హైదరాబాద్. చాలా గాపం చేయగలి మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు. మనం 1 రూపాయి పన్ను పెంచలేదు, ఇన్ని పనులు చేసిన తప్ప 1 రూపాయి పన్ను పెంచలేదు. ఇంటి పన్ను పెంచలేదు, నీటి బిల్లు పెంచలేదు, కరెంటు ఛార్జీ పెంచలేదు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంచలేదు, డెవలప్మెంట్ ఛార్జ్ పెంచలేదు, ఏది పెంచలేదు. ప్రజల మీద భారం మోపలేదు. పేదవారు మధ్యతరగతికి చేయగలిగితే మంచి చేసినాం. నిన్న మొన్న ప్రాపర్టీ ట్యాక్స్ అన్న మా నాయకుడు కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు మీతో ఉన్నారు, మీ పోరాటంలో మేము కూడా మీకు కలిసి వస్తాం. తప్పకుండా మా మద్దతు ఇచ్చి ఆశీర్వదించి గెలిపించి ముందుకు నడిపించండి, ప్రోత్సాహం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన ఎంత దూరమన్నా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వర్గం యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయండి. పేదవారికి ఇచ్చిన పని చెప్పండి. చదువుకున్న వాళ్ళ ఏ రకంగా హైదరాబాద్ ప్రశాంతంగా ఆడినామో, ప్రశాంతంగా ఉంచినామో, పటిష్టమైన నాయకత్వం ఏ రకంగా హైదరాబాద్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నదో అవి చెప్పండి, చేసిన పని చెప్పండి. దాంతో పాటు విఘ్నులైన ప్రజల్ని ఆలోచించమని కోరండి. నష్టం జరుగుతుంది హైదరాబాద్ కి. ఒకసారి అశాంతి అంటూ చెలరైతే ఎవరు రాదు. అమెజాన్లు, ఆపిల్లు, ఫేస్బుక్లు, గూగుల్లు ఊరికేనే రావు, అన్ని చూసుకొని వస్తాయి. ఊరికేనే ఎవరు అలా ఆళ్ళటమ్మగా బయలుదేరి ఒకరిక్కడ ముందట బయటకు వచ్చేది. మంచిగా ఉంది, అంత బాగుంది, ఇక్కడ బ్రహ్మాండ పిల్లలు లోకలు టాలెంటెడ్ ఉన్నారు, ఉద్యోగాలు అక్కడ ప్రకటిస్తే కూడా వాళ్ళు వస్తారు, పని చేస్తారు, వదిలి వచ్చి అంటే అప్పుడు వస్తారు తప్ప అలా తప్పగా రాదు.